శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 159వ శ్లోకం. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని. పునరపి మరణం పునరపి జననం జననీ జఠరే శయనం అన్న శంకరుల మాటను అనుసరించి జనన మరణ వలయంలో చిక్కుకొనుచున్నాడు జీవుడు. జన్మించటం, కర్మలను చేయటం, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల ఫలితాన్ని అనుభవించుటకు మరలా అనేక విధములైన జన్మలందు జన్మించుట, మరణించుట అన్నది సంసార వలయం. ఇది అంతం లేనిది చక్రభ్రమణం. జనన మరణ వలయమందు చిక్కిన జీవి అనేక తాపత్రయములచే బాధించబడును. పరమేశ్వరి ఆరాధన, ఉపాసనాదుల చేత కర్మ వాసనలు నశిస్తాయి. ప్రశాంతతత్వాన్ని అనుభవంలోనికి తెచ్చుకొనవచ్చును. అదే పరమ విశ్రాంతి, ప్రశాంతం. పరమ ప్రశాంత తత్వమునకు రూపైనది, దానిని ప్రసాదించున్నది పరమేశ్వరి. అందుకే అమ్మ జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయని. ఓం ఐం హ్రీం శ్రీం జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిన్యై నమః. సర్వోపనిషదుద్ఘుష్ట ఏకమేవాద్వితీయం బ్రహ్మ షడ్భావ వికారశూన్యం ఆది విలక్షణం. సర్వం ఖల్విదం బ్రహ్మ శుద్ధం సూక్ష్మం నిరాకారం నిరంజనం అన్నవి శృతివాక్యాలు. సర్వత్రా వ్యాపించినది, ఆకారం లేనిదే నిరాకారం. ఎటువంటి మలినం లేని శుద్ధ సత్వరూపం అమ్మ. జనన మరణాది వికారములు లేనిది, పురాతనమైనది, సూక్ష్మాతి సూక్ష్మమైనదే పరాతత్వం. అణువాది బ్రహ్మపర్యంతం వ్యాపించినదే బ్రహ్మతత్వం. వేదాల చివరి భాగం ఉపనిషత్తులు ప్రణవస్వరూపమగు ఓంకారమును చక్కగా వివచించి వివరిస్తాయి. పరతత్వమును అనుభవమునకు మార్గమును వివరించునవి. సర్వోపనిషత్తుల చేత ముక్తకంఠంచే వివరించబడుచున్నది పరాతత్వం. దానికి రూపం పరమేశ్వరి. అందుకే అమ్మ సర్వోపనిషదుద్ఘుష్ట. ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః. శాంత్యాతీత కళాత్మిక. యోగ సాధనచే సాధకుడు చక్రములను 6 దాటి తురీయావస్థ చేరుకుంటాడు. పరానందాన్ని అనుభవమునకు తెచ్చుకుంటాడు. మరొక స్థాయే తురీయాతీతం. సర్వం ఖల్విదం బ్రహ్మను దాటి అహం బ్రహ్మాస్మి. అచ్చటి ఆవరణం పరాకాశం. అచ్చట దృశ్యం లేదు, దృక్కు లేదు, ద్రష్ట కూడా లేడు. చూచువాడు చూచునది గాని చూడబడునది గాని లేని త్రిపుటికి ఆవలి స్థాయే తురీయాతీతం. నిరతిశయానంద రూపుడగు జ్ఞానానందమయం దేవంగా సాధకుడు మారుతాడు. చిత్కళే జ్ఞానమునకు ఏకరూపం. ప్రణవపరంగా ప్రణవం అకార ఉకార మకార రూపం. బిందు నాద శక్తులను శాంతములను భాగములు కలది. ఓం అనుటలో ఓంకార నాదముతో శక్తిని ప్రేరేపిస్తుంది. శక్తి ప్రశాంత తత్వానికి చేరుతుంది. పరాకాశంలో రూపనామక్రియారహితమగు నిశ్చల ప్రశాంత తత్వమే చిత్కళ. పరంజ్యోతి పరమేశ్వరీ రూపం. అందుకే అమ్మ శాంత్యాతీత కళాత్మిక. ఓం ఐం హ్రీం శ్రీం శాంత్యాతీత కళాత్మికాయై నమః.